లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలన మళ్ళీ కావాలంటే లైక్ చేయండి, వద్దంటే కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. నిన్నటి మిత్రులు నేటి శత్రువులు, నిన్నటి శత్రువులు నేటి మిత్రులు. కానీ గత రాత్రి జరిగిన పరిణామం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అనూహ్య మలుపుగా మారింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాత్రికి రాత్రే భారీగా చేరికలు జరిగాయనే ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్రమంతటా సంచలనం సృష్టించాయి. అధికార పార్టీలో అసంతృప్తిలో ఉన్న కొందరు కీలక నేతలు, మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా లీక్ అవుతున్నాయి. ఈ చేరికల్లో ముఖ్యంగా అధికార కూటమికి చెందిన 3 మాజీ మంత్రులు మరియు 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిలో కొందరు తాము ఆశించిన పదవులు దక్కకపోవడంతో, మరికొందరు తమ నియోజకవర్గాల పట్టు కోల్పోతామని భయంతో, ఇంకొందరు పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ చేరికల వెనుక వైసీపీ అధినేత వ్యూహం దాగి ఉందని, ఆయన ఆపరేషన్ ఆకర్ష్కు పదును పెట్టారనే విశ్లేషకులు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా ఈ చేరికలు ప్రతిపక్ష శిబిరాల్లో కొత్త వ్యూహానికి నింపినట్లయింది. ఈ చేరికలకు సంబంధించిన అధికార ప్రకటన ఇక వెలువడలేదు. కానీ వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద అర్ధరాత్రి దాకా కూడా సందడి వాతావరణం కనిపించడం, కొన్ని ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులు హడావుడిగా కవరేజ్ కోసం ప్రయత్నించడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రాజకీయాల్లో గుసగుసలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువ. నిజానికి ఈ చేరికలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ధోరణులను ప్రతిబింబిస్తాయి. అధికార కూటమి ఏర్పడిన అంతరంగ సమయంలో ఇంకా పూర్తి స్థాయిలో కుదరలేదనే వాదన ఉంది. కీలకమైన నిర్ణయాలు మరియు ముఖ్యంగా రాజధాని అమరావతి పునరుద్ధరణ పనుల్లో వేగం, సంక్షేమ పథకాలపై తర్జన భర్జనలు ఇవన్నీ పార్టీలో కొంతమంది నేతల్లో అభద్రతా భావాన్ని పెంచాయనేది రాజకీయ పండితుల అభిప్రాయం. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను, నేతలను కలుపుకుని గత ప్రభుత్వంతో చేపట్టాలని సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది గడిచినా కొన్ని సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో నెలకొన్న చిన్నపాటి అసంతృప్తి కూడా వైసీపీ తనను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ భారీ చేరికలు ఆ ప్రయత్నంలో భాగమేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి చేరికలు జరగడం సర్వసాధారణమే. అయినా అర్ధరాత్రి జరిగిన ఈ భారీ జంప్ సంఘటన రాష్ట్ర రాజకీయాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. అధికార కూటమి నేతలు ఈ చేరికలను కేవలం అవకాశవాద రాజకీయాలుగా కొట్టిపారేస్తున్నారా? తమలో తాము మాత్రం నష్టం జరగకుండా పార్టీ మరింత పటిష్టమైన బంధాలను ఏర్పరచుకోవాలని మల్లగల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం తొలిసారిగా ఎన్నికల హీట్ను అప్పుడే ప్రారంభించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల రోజుల్లో మరింత మంది నేతలు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.